హాయ్ మమ్మీ. హాయ్ మా. ఏం చేస్తున్నావు ఈరోజు? చికెన్ కర్రీ చూపిస్తాను ప్రాసెస్. ఏంటిది అది? చికెన్ మసాలా, ఇది గరం మసాలా, ధనియా పొడి, కారం. ఇది కలర్ ఉంది కానీ కారం తక్కువ ఉందమ్మా, అందుకే ఎక్కువ వేస్తున్నా. ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, దీన్ని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే కొంచెం ఆయిల్ వేద్దాం. ఒక 2 స్పూన్ల ఆయిల్, పసుపమ్మా 1 స్పూన్ పసుపు వేసి ఇవన్నీ వేసి ఇట్లా మంచిగా కలుపుకొని ఒక గంట సేపు కానీ అరగంట సేపు కానీ నానబెట్టి మనం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, ఉప్పు కారం మంచి పట్టి చికెన్ టేస్ట్ అవుతుంది. చికెన్లో ఒక ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఈజీగా అయిపోయేటట్టుంది మమ్మీ. చాలా ఈజీ అమ్మ, ఎవరు వంట రాని కూడా చేసుకోవచ్చు. మళ్ళీ అందులో ఏమన్నా ఉప్పు కారం అట్లా వేయాలి? ఏం అక్కర్లేదు, అన్నీ వేసేసినాను. కాకపోతే కొంచెం గరం మసాలా వేసుకున్నాను, అదేంది చెక్క సాజీరా దంచేసి వేసుకోవడం అంతే, కొంచెం కొత్తిమీర. ఇది రెడ్గా అయిపోయినాక పచ్చిమిర్చి వేద్దాం. ఈ టైం పడుతుంది ఉల్లిపాయ ఫ్రై కావడానికి. ఉల్లిగడ్డ ఇట్లా ఫ్రై అయిపోవాలమ్మా, ఎందుకంటే ఎర్రగా ఫ్రై అయితేనే టేస్ట్ అవుతుంది, లేకుంటే టేస్ట్ కాదు. స్వీట్నెస్ వచ్చేస్తుంది అన్నట్టు ఎక్కువ ఫ్రై కాకపోతే. ఈ పచ్చిమిర్చి వేస్తున్నా, ఇవి లైట్గా ఫ్రై కాగానే చికెన్ వేసేద్దాం. హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ అయినాక చికెన్ మనం వేసేద్దామమ్మా. ఇట్లా మంచిగా ఉంటుంది, అన్నీ ఉప్పు కారం బాగా పడుతుంది కాబట్టి టేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో వేసేద్దాం, చాలా ఈజీ. మంచిగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలమ్మా. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఉడికిందమ్మా, ఇది కొంచెం ఫ్రై అయింది. ఇంట్లో కొంచెం టమాటా వేద్దాం. ఒక 2 టమాటాలు గ్రైండ్ చేసుకొని నేను కట్ చేసిన, లేదంటే సన్నగా కట్ చేసుకుని వేసుకుంటాను. నేను గరం మసాలా 2 ఇలాచీలు, 2 లవంగాలు, చెక్క సాజీరా సన్నగా దంచి పెట్టుకున్నా. మళ్ళీ కాసేపు మూత పెట్టిద్దాం, మళ్ళీ ఒక 5 మినిట్స్. వాటర్ వేస్తున్నామా, కొన్ని వేస్తున్నా, ఎక్కువ వేయవద్దు. వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచి ఆఫ్ చేస్తే అయిపోతుంది, ఉడికిపోయింది. మనం ఇందులో ఏమి కొబ్బరి అలాంటివి ఏమి వేయలే, కానీ మనం వేసిన టమాటో ఉల్లిపాయ అయితే గ్రేవీ మంచిగా తిక్కుగా వస్తుంది. ఇలా మనం ఏమీ వేయనక్కర్లేదు ఇందులో, ఇక ఇదే గ్రేవీ మస్తు అయిపోతుంది. ఉడికిపోయిందమ్మా చికెన్, మనకు చికెన్ ఉడికినట్టుగా ఉడికిపోయింది మొత్తం. ఇట్లా కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేద్దాం.